ఇక ఈ 9 దినపత్రికల్లో వెలమ నాయకుల గురించి ఎంత వార్తలు ఇచ్చినట్టే 25% వార్తలు వెలమ నాయకుల గురించే ఇచ్చినాయి. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత ఒకటే ఇంటి గురించి 25% వార్తలు. 25 అర్థమైందంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా పావుభాగం వార్తలు వెలమ నాయకులపై ఉన్నాయి. ఎందుకుండయి? నమస్తే తెలంగాణ, మన తెలంగాణ వాళ్ళే కదా. వాటిలో ఎక్కువగా ఫోన్ ట్యాపింగ్ కేసు, ప్రభుత్వంపై విమర్శలు, రాజకీయ కక్ష అనే ఫ్రేమింగ్ తోటి ఉన్నాయట. వీళ్ళు అమాయకులు, శుద్ధ పూసలు, వీళ్ళంతా మేలిమి ముత్యాలు లేరు అని రాసుకొచ్చినాయి. నమస్తే తెలంగాణ, మన తెలంగాణ. పోరాట రాజకీయ కవరేజ్ ఏమో వీళ్ళ మెడకు గుట్టింది. పోరాట రాజకీయ కవరేజ్ వీళ్ళకు, వాళ్ళేమో అభివృద్ధి విజను 2047 వాళ్ళేమో పాలన చేస్తున్నారు. ఇక బీసీలు ఎవరయ్యా మరి? దీంట్లో బీసీల సంగతి ఏంది అని అంటే ఈ గ్రాఫ్ చూస్తే బీసీ సమస్యలు 10%. బీసీలకు ఏమేమి అంటగట్టిరు పదాలంటే బీసీలకు మోసం, పదవుల నిరాకరణ, రాజకీయ అన్యాయం. అత్యంత కీలక విషయం ఏంటంటే తెలంగాణ జనాభాలో 60% పైగా ఉన్న బీసీలు ఉన్న వార్తల్లో మాత్రం 10% కూడా స్థానం లేదు. ఈ 60 నేను చెప్పలేదు దానికి, అదే చెప్పింది. తెలంగాణ జనాభాలో 60%కి పైగా బీసీలు ఉన్నా వార్తల్లో మాత్రం 10% కూడా స్థానం లేదు. ఇది మీడియా నిర్మాణాత్మక వివక్షను స్పష్టంగా చూపిస్తుంది. ChatGPT ఎంత క్లియర్గా చెప్తుంది చూడు. ఇక ఇదే దాంట్లో ఇతర వార్తలు ఏమేమి వచ్చినాయి అని చెప్పి చూస్తే ఏపీ వార్తలు, జాతీయ వార్తలు, స్థానిక పరిపాలన, ఇతర కుల సామాజిక అంశాలు 20%. ఈ గ్రాఫ్ చెప్పే కఠిన నిజం ఏంటంటే మీడియా పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరిగిందంటే రెడ్లకు వెలమలకు కలిపి 70% స్పేస్ పత్రికలు. రెడ్లకు వెలమలకే 70%, బీసీలకు 10%. పదజాలం ఏం వాడుతా ఉన్నారు? రెడ్డోళ్ళని వెలమోలని పేపర్లలో ఏమని చెప్తా ఉన్నారంటే సీఎం, వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, విజన్, అభివృద్ధి. ఇవి వాళ్ళకు వాడుతున్న పదాలు. బీసీలకు ఏం వాడుతున్నారు పదాలంటే మోసం, అన్యాయం, న్యాయం కోసం పోరాటం, నిర్లక్ష్యం. ఇవి బీసీల కోసం, బీసీ నాయకత్వానికి వాడుతున్న పదాలేమో ఇవి. చూసిరా ఈ పత్రికల కథ. భాషలో వర్గ ఆధారిత తేడా స్పష్టంగా ఉందని చెప్తా ఉంది ChatGPT. భాషలో కులాన్ని బట్టి గౌరవం. సపోజ్ మీరు చూడండి, ఎప్పుడన్నా సభ లేకపోతే ఇంకా వేరే కార్యక్రమాలు జరిగేటప్పుడు బీసీలను స్పీకర్ కానీ చైర్మన్ గారు ఏమని పిలుస్తారో చూడండి. నేను మాట్లాడాల్సి వస్తే తీన్మార్ మల్లన్న అని అంటారు. అదే వెలమైన మాట్లాడాల్సి వచ్చినప్పుడు తక్కెలపల్లి రవీంద్రరావు గారు. అదే అక్కడ గారు ఉంటుంది. ఏవిఎన్ రెడ్డి గారు గౌరవార్థం. గౌరవార్థాలు వాళ్లకు, మాకేమో పేరు చివరన గారు ఉండదు. ఇక బీసీలు ఎవరు మాట్లాడినా సుబ్బారావు గారు అయితే ఇక్కడ సుబ్బిగాడు అయిపోతారు. అంటే చట్టసభల్లో కూడా మీరు అబ్జర్వ్ చేయరు, మీకు అర్థమవుతుంది అది.